సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో టెట్లో అత్యధిక మార్కులు పొందడం ఎలా అనే అంశాల గురించి మాట్లాడుకుంటాం. కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా టెట్లో అత్యధిక మార్కులు పొందడం ఎలా అంటే మేజర్గా మీరు పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ టెక్స్ట్ బుక్స్ను రోజుకొక సబ్జెక్ట్ను చదివేయడానికి ప్లాన్ చేసుకోండి. రోజుకొక సబ్జెక్టు చదువుతూ దాంతో పాటుగా ఏంటంటే టెస్ట్ సిరీస్ రాయండి. మరి ఇక్కడ సోషల్ వాళ్ళకైతే నేను వీళ్ళకు మంచి ఆఫర్ ఇస్తున్నాను. సోషల్ వాళ్ళకు ఎస్ఏ సోషల్ వాళ్ళకు ఒక మంచి ఆఫర్ ఇస్తున్నాను. ఏం ఆఫర్ అంటే మీ ప్లే స్టోర్లో గూగుల్ ప్లే స్టోర్లోని జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ అని మీరు టైప్ చేస్తే ప్లే స్టోర్లో ఇది మీకు జీకే సెంటర్స్ అనేటువంటి యాప్ వస్తుంది. ఈ యాప్లో మీకు ఈ యొక్క యాప్లోని మీకు ఒక నెలకు కేవలము 60 రూపాయలు మాత్రమే ఒక నెలకు వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ 100 రూపాయలకు 6 నెలల వ్యాలిడిటీ ఉంది, 6 మంత్స్. 6 నెలల వ్యాలిడిటీ ఉంది, 6 మంత్స్ వ్యాలిడిటీ. ఎస్ఏ సోషల్ వాళ్ళకు పేపర్ 2 వాళ్ళకి ఇది పేపర్ 2 వాళ్ళకు మంచి అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే మీరు ఎంత చదివిన ముఖ్యం కాదు, టెస్ట్ సిరీస్ రాస్తేనే మీకు ఈ యొక్క యాప్లోని ప్రతి సబ్జెక్ట్ వైజ్గా మరియు లెసన్ వైజ్గా కూడా మీకు టెస్టులు ఉన్నాయి. గ్రాండ్ టెస్టులు ఉన్నాయి కాబట్టి కొన్ని ఫ్రీ గ్రాండ్ టెస్టులు కూడా ఉన్నాయి. ఎవరైనా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీ టెస్టులు కూడా రాయొచ్చు. ఓకేనా? మరి ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటి, ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే టెట్లోని అత్యధిక మార్కులు రావాలంటే టెక్స్ట్ బుక్స్ చదవండి. ఎవరైనా పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా. తర్వాత ఇప్పుడు ఎక్కువ టెన్షన్ పడకుండా ఉన్నటువంటి సమయం 10-12 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఈ సమయంలో ప్రతి సబ్జెక్ట్ను కవర్ అయ్యే విధంగా అంటే మనకు తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, సైకాలజీ ఉంది, కంటెంట్ ఉంది, మెథడాలజీ ఉంది. వీటన్నిటిని కవర్ అయ్యే విధంగా అన్నిటినీ సమపాలన చదువుతూ ముందుకెళ్ళాలి. ఎక్కువగా దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే కంటెంట్ ఎక్కువ చదువుకోండి. ఎందుకంటే కంటెంట్ నాకు పేపర్ 2 వాళ్ళకు కంటెంట్ ఎక్కువ చదివితే ఎక్కువ మార్కులు డిఎస్సి ఉపయోగపడుతుంది, టెట్కు ఉపయోగపడుతుంది కాబట్టి కంటెంట్ ఎక్కువ చదువుకోండి. పేపర్ 1 కూడా కంటెంట్ మెథడాలజీ చదవడం వల్ల అది డిఎస్సికి యూజ్ అవుతుంది, టెట్కి యూజ్ అవుతుంది కాబట్టి కంటెంట్ డిఎస్సి అంటే కంటెంట్ మెథడాలజీ ఎక్కువ చదవడం వల్ల మీరు ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలుగుతారు. అదేవిధంగా మీకు డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది. మనము తెలుగును తక్కువ మొత్తంలో చదివినట్లయితే ఎక్కువ స్కోర్ అంటే టెట్లో ఎక్కువ స్కోర్ సాధించిన ఉద్దేశం ఉంది కాబట్టి మ్యాక్సిమం ఏం చేయాలి సార్ అంటే వీటన్నిటిని కూడా మ్యాక్సిమం కవర్ చేయాలి. కానీ ఎక్కువ కంటెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే తెలుగుకు, నెక్స్ట్ సైకాలజీకి, ఓకేనా, ఇంగ్లీష్కు, వీటికి కూడా ప్రిఫరెన్స్ ఇస్తే మనం ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ప్రతిరోజు ఎన్ని గంటలు చదవాలి? ప్రతిరోజు సుమారుగా మీరు ప్రతిరోజు కూడా 12 గంటలు చదవండి. టెట్లో అత్యధిక మార్కులు రావాలంటే 12 గంటలు చదవండి. ఈ చదివేటప్పుడు కూడా ఎలా చదవాలంటే మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది పాయింట్స్ ఇక్కడ ఏం చేయాలి, రాస్తూ చదవండి. ఇంపార్టెంట్ పాయింట్ రాస్తూ చదవడం వల్ల ఎక్కువ గుర్తుంటుందండి. రాస్తూ చదవడం అనేది ఇలాంటి మంచి పని. నెక్స్ట్ ప్రతిరోజు కూడా ఒక టెస్ట్ సిరీస్ రాయండి. ప్రతిరోజు కూడా ఒక టెస్ట్ రాయండి. ఇక్కడ ఈ టెస్ట్ అనేది 100 మార్కులకు ఉండే విధంగా చూసుకోండి. 100 మార్కులు కానీ లేదా మొత్తం 150 మార్కులకు ఉండే విధంగా కూడా చూసుకునే ప్లాన్ చేసుకోండి. లేదా 100 లేదా 150 మార్కులకు ఉండే విధంగా రాసినట్లయితే ప్రతి ఒక్క ఎగ్జామ్ రాయడం వల్ల మీకు ఇంకా ఎక్కడ గ్యాప్ ఉంది, ఎక్కడ రావట్లేదు అనేది మీ మైండ్ కూడా మీకు చెప్తుందండి. కాబట్టి ఇది ప్రతిరోజు 12 గంటలు చదవండి. ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తూ చదవండి. టెస్ట్ సిరీస్ రాయండి. తర్వాత కంటెంట్కు మెథడాలజీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీకు డిఎస్సి దానికి ఉపయోగపడుతుంది కాబట్టి కంటెంట్కు మనకు టెక్స్ట్ బుక్స్ మేజర్గా ఏం చెప్తా ఉన్నాడంటే టెక్స్ట్ బుక్స్కి అడుగుతున్నాడు. ప్రతిదీ కూడా మీకు టెట్లో కానీ డిఎస్సిలో కూడా టెట్ మనకు టెక్స్ట్ బుక్ ప్రామాణికం కాబట్టి టెక్స్ట్ బుక్స్ని బాగా తరవగా చదవండి. వాటిని ఎక్కువ చదవడం వల్ల మనకు దానిలో ఉన్నటువంటి మీనింగ్ అనేది ఎక్కువసార్లు చదివేటువంటి ప్లాన్ చేసుకోండి. మళ్ళీ చదివేటువంటి ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ మరి మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో మామూలుగా మనకు 150 క్వశ్చన్లకు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అందులో కూడా ఎగ్జామ్కి వెళ్ళగానే ఎక్కువ టెన్షన్ పడకుండా మనము ఫస్ట్ ఏం చేయాలంటే సార్ ఎలా చేయాలి, పేపర్ కూడా ఎలా రాయాలనే అంశం కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఎస్ఏ సోషల్ లేదా పేపర్ 2 సోషల్ అనుకోండి. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. పేపర్
సో పేపర్ 2 సోషల్ రాస్తున్నారు మీరు, సోషల్ రాస్తున్నారు. సో టెట్లో పేపర్ 2 రాస్తున్నారండి. రాసేటప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఏం రాయాలి సార్ అంటే, సో మీకు బాగా కంటెంట్ చదివారనుకోండి, సో ఫస్ట్ కంటెంట్ మీకు అందులో ఉంటుంది. మీకు ఎలా ఉంటుందంటే, సో మీ యొక్క కంప్యూటర్లో ఆన్లైన్ టెస్ట్లో మీకు ఇక్కడ పైన మీకు ఈ విధంగా డెస్క్టాప్లోని ఇలా కంటెంట్ అని, ఇలా మెథడాలజీ అని, సో ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, సో కంటెంట్, మెథడాలజీ, ఇంకా దీనికి సంబంధించినటువంటి సో సైకాలజీ అని, నెక్స్ట్ తెలుగు అని, సో నెక్స్ట్ ఇంగ్లీష్ అని, ఈ విధంగా మన కంప్యూటర్లో ఈ విధంగా ఇస్తాడు. సో మేము సింపుల్, ఇంకా ఆన్లైన్ కాబట్టి చాలా సింపుల్ అండి. మీకు ఫస్ట్ ఏం చేసుకోవాలి, కంటెంట్ చేసుకోవాలి. మీకు కంటెంట్ బాగా పట్టు ఉంటే ఫస్ట్ కంటెంట్ చేసుకోవాలి. సో ఫస్ట్ కంటెంట్, సో ఇక్కడ ఈ కంటెంట్ ఎన్ని మార్కులు ఉన్నాయో మొత్తం ఫస్ట్ కంటెంట్ మీద చేస్తే సో మీకు తొందరగా అయిపోతుంది. సో పేపర్ ఎక్కువ మీకు తొందరగా అంటే ఎక్కువ స్పీడ్ చేయగలుగుతారు, ఎందుకంటే కంటెంట్ బాగా చదివారు కాబట్టి. నెక్స్ట్ మీకు మెథడాలజీ బాగా చూడండి, మెథడాలజీ ఫస్ట్ చేయండి. ఎందుకంటే మీకు హార్డ్ ఉన్న టాపిక్ను లాస్ట్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఏదైతే ఎక్కువ చదివారో దాన్ని ఫస్ట్ రాసే ప్లాన్ చేసుకోండి. లేదా మీరు తెలుగు బాగా పట్టుంది, తెలుగు మెథడాలజీ, తెలుగు కంటెంట్, గ్రామర్ బాగా పట్టుంది, ఫస్ట్ పోగానే ఫస్ట్ ఈ తెలుగు ఉన్నటువంటి ఆన్సర్లు ఫస్ట్ చేసుకుంటారు. తర్వాత సెకండ్ మీకు అదేవిధంగా ఇంగ్లీష్లో పట్టుంది అనుకోండి, ఇంగ్లీష్ చేయొచ్చు. లేదా మీకు కంటెంట్ బాగా పట్టుంటే కంటెంట్, మెథడాలజీ చేసుకోండి. అలా చేయడం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది, మరియు ఇంకా టెన్షన్ పడే అవకాశం ఉండదు. కాబట్టి సో ఇదొక మంచి పద్ధతి. ఇంకోటి ఏంటంటే, సో ఎగ్జామ్లో 150 మార్కులకు సో మీరు ఎలా చేయాలని మరొక అంశం కూడా చెప్తున్నాను. ఎలా సార్ అంటే 150 మార్కులు అండి. 150 మార్కులలో సో ఒక రౌండ్ వైజ్ చేయండి. ఫస్ట్ రౌండ్, సో ఫస్ట్ రౌండ్ ఏం చేయాలి సార్ అంటే, ఫస్ట్ రౌండ్ సో ఏం చేయాలి సార్ అంటే, సో పూర్తిగా తెలిసిన ఆన్సర్ మాత్రమే పెట్టండి. పూర్తిగా ఫస్ట్ రౌండ్లో ఎగ్జామ్ రాసేటప్పుడు, ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు పూర్తిగా తెలిసిన ఆన్సర్లు మాత్రమే చేయండి. తెలిసిన ఆన్సర్లు మాత్రమే చేయండి ఫస్ట్ రౌండ్లో. సో దీనివల్ల ఏమవుతుంది, సుమారుగా 150 క్వశ్చన్లకు మీరు ఒక 90 క్వశ్చన్లు చేశారు అనుకోండి, మీకు కాన్ఫిడెంట్ పెరుగుతుంది. లేదా 100 క్వశ్చన్లు తెలిసిన క్వశ్చన్ ఆన్సర్ చేశారు అనుకోండి, ఇంకా కాన్ఫిడెంట్ పెడుతుంది. సో రెండో రౌండ్లో ఏం చేస్తారంటే, ఇక్కడ ఎలిమినేషన్ పద్ధతి, ఎలిమినేషన్ అనేటువంటి అంటే సో కాని అంశాలను తీసేస్తూ రెండో రౌండ్లో అలా చేయాలి. ఫస్ట్ రౌండ్లో ఏం చేస్తామంటే పూర్తిగా తెలిసిన ఆన్సర్ మాత్రమే పెట్టండి. సో 150 మార్కులలో 100 క్వశ్చన్లు పర్ఫెక్ట్గా తెలిసినాయి, 100 క్వశ్చన్ ఫస్ట్ పెట్టండి. తర్వాత మిగిలినటువంటి 50 క్వశ్చన్లు దాన్ని ఏం చేస్తారు, రెండో రౌండ్ మళ్ళీ మీకు పేపర్ ఇస్తారు, పేపర్లో నెంబర్ రాసుకున్న పర్లేదు, లేదా అక్కడ మార్క్ పెట్టుకోవచ్చు. మనం ఏదైతే ఆన్సర్ చేయలేదో మార్క్ ఉంటుంది, అక్కడ క్లారిటీగా మార్క్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి చాలా క్లియర్గా ఏది ఆన్సర్ చేసినా, ఆన్సర్ చేస్తే మనం గ్రీన్ కలర్లో వెళ్ళిపోతుంది. కాబట్టి ఆన్సర్ ఏంది ఈజీగా గుర్తుపట్టచ్చు, అక్కడ సైడ్లో కూడా బార్లో కనిపిస్తుంది. కాబట్టి సో ఫస్ట్ రౌండ్లో తెలిసిన ఆన్సర్లు 100 పెట్టినావు, ఇంకా తెలియని ఆన్సర్ ఏంది చేయాలని కూడా. సో సెకండ్ రౌండ్లో ఏం చేయాలంటే ఎలిమినేషన్ విధానం ద్వారా ఏది కాందో చూసుకొని సో దరిదాపులో ఆన్సర్ పెట్టేటువంటి ప్లాన్ చేస్తే సో ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది మంచి ట్రిక్ అండి. ఏంటంటే ఫస్ట్ తెలిసిన ఆన్సర్లు పెడతాం, రెండో రౌండ్లో ఎలిమినేషన్, ఏదైతే దానికి సంబంధించిన కాని అంశాలు కూడా గుర్తుపడుతూ సో దానికి దరిదాపులు ఆన్సర్ పెట్టేట్టు ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలా చేయడం వల్ల మనం టెట్లోని ఎక్కువ మార్కులు సాధించవచ్చు. కాబట్టి ఎగ్జామ్ ఇంకోటి ఏంటంటే మనకు ఆన్లైన్ కాబట్టి, సో ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీకు క్లియర్గా ఇక్కడ కంటెంట్కు మెథడ్కు సో తెలుగు ఇంగ్లీషు సైకాలజీ సో ఈజీగా ఎక్కడంటే అక్కడ వెళ్ళి స్పీడప్ వెళ్ళి కూడా చూసుకోవచ్చు. కాబట్టి మీరు అలా చాలామంది లాస్ట్ టెట్ ఎగ్జామ్లో కానీ డిఎస్ ఎగ్జామ్లో కానీ సో అన్ని కాలమ్స్ చూడలేదు కొందరు. కాబట్టి అన్ని కాలమ్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి సో ఒకసారి మీకు చెప్తా ఉన్నాను చూడండి. సో మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మామూలుగా పేపర్ 2 వాళ్ళకైతేనేమో సో కంటెంట్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ మెథడాలజీ పైన కనిపిస్తుంది బార్ ఇట్లా. సో ఇక్కడ కంటెంట్, మెథడ్, నెక్స్ట్ ఇక్కడ తెలుగు, ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్, ఓకేనా, నెక్స్ట్ సైకాలజీ. ఈ విధంగా మీకు పైన బార్లు కనిపిస్తాయి. మీరు కొందరు ఇవి టచ్ చేయకపోతే మీరు ఆ క్వశ్చన్ చేయనట్టేగా. చాలామంది తెలుసు అండి, ఇది చాలామంది తెలుసు. కొందరు కొందరు ఒక 10% పీపుల్ ఏం చేశారంటే సో కంటెంట్ ఒక 60 క్వశ్చన్ చేశారు, నెక్స్ట్ మెథడ్ చేశారు, మిగతా టచ్ చేయలేదు. కాబట్టి ఇంకా పేపర్ 1 వాళ్ళకైతే మనకు ఎక్కువ ఈ కాలమ్స్ ఉంటాయి. ఆ ప్రతి కాలానికి వెళ్ళి మనం కంపల్సరీగా అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేసే ప్రయత్నం చేసుకోవాలి. సో ఎందుకంటే ఇట్లాంటి చాలామందికి ఆన్లైన్ కూడా సో చాలా బెస్ట్, ఇంకా ఆన్లైనే చాలా బెటర్. ఎందుకంటే ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు, బబ్లింగ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు,
ఓకేనా. మనము మళ్ళీ ఆన్సర్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని కరెక్ట్ మన మిస్టేక్ అయితే కూడా మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక మంచి పద్ధతి. కాబట్టి ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. నేను చెప్పినటువంటి ట్రిక్ ఫస్ట్ తెలిసిన ఆన్సర్లు పెట్టండి, తర్వాత సెకండ్ రౌండ్లో ఎలిమినేషన్ విధానం చేయండి. సో అది మనకున్నటువంటి టెట్లో ఉన్నటువంటి ప్రధాన ట్రిక్స్. ఇంకా ప్రతి ఒక్కరు కూడా చాలామంది అడుగుతున్నారు, సార్ టెట్ ఏ బుక్స్ చదవాలి? టెట్కు పేపర్ 1 వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను చూడండి. పేపర్ 1 పేపర్ 1 వాళ్ళకైతేనేమో 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అండి. సో 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు HGT వాళ్ళకు, పేపర్ 1 వాళ్ళకు 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ ఎనఫ్ అండి. సో 8th క్లాస్ మ్యాక్సిమం అంతకంటే దాంట్లో అడగలేదు ఇప్పటివరకు. టెట్ కానీ డిఎస్లో కూడా అడగలేదు, మ్యాక్సిమం అంతవరకు అడగలేదు. కాబట్టి ఈ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు సో తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, సో మ్యాథ్స్ కానీ, సోషల్ కానీ, సైన్స్ కానీ, ఇవన్నీ కూడా సో సబ్జెక్ట్ వైజ్గా ప్రతి సబ్జెక్ట్ని కూడా అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుకుంటూ వెళ్ళడం వల్ల సో సింపుల్గా మనము ఇక్కడ ఆన్సర్ చేయొచ్చు. సో మొన్న రీసెంట్ జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో కూడా చాలా ఈజీ అడిగిండు పేపర్ 1. కాబట్టి ఈజీ అడగచ్చు, కొన్నిసార్లు హార్డ్గా అడగచ్చు. సో మనం చదివిన దాన్ని బట్టి మనకు ఈజీ ఎలా అవుతుంది, ఎక్కువసార్లు చదివినా అనుకోండి పేపర్ ఈజీ అనిపిస్తుంది, అది ఒక్కసారి చదివిన అనుకోండి వాళ్ళకి హార్డ్ అనిపిస్తుంది. కాబట్టి సో మ్యాక్సిమం టెక్స్ట్ బుక్స్ ఎక్కువ చదవండి. సైకాలజీ కంటెంట్ కూడా మీరు తెలుగు అకాడమీ బుక్స్ చదవండి. వాటిలో అప్లికేషన్ సైకాలజీ ఎలా ఆడుతుందంటే అప్లికేషన్ బిట్ ఆడతాడు. తెలుగు చూసినట్లయితే తెలుగు ఏంటంటే గ్రామర్ పాయింట్స్ ఎక్కువ ఒకసారి చూసుకోండి. ఇంగ్లీష్ కూడా గ్రామర్ పాయింట్స్ ఎక్కువ చూసుకోండి. ఎర్రర్స్ ఎలా ఉన్నాయి, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, అట్లా ప్రతి దానిలో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని మనకు అనిపిస్తూ ఉంటుంది. అందుకనే మీరు ఏం చేయాలి సార్ అంటే బాగా మీకు ఒక అవగాహన రావాలంటే ఒక ప్రీవియస్ పేపర్లో ఒక 10 పేపర్లు ఒకసారి మ్యాక్సిమం ఒక 10 పేపర్లు రోజుకు ఒకటైనా మ్యాక్సిమం చూడండి. ఆన్సర్లు ఆల్రెడీ ఉన్నదాన్ని చూసినా పర్లేదు, ఎక్కువ స్పీడప్ చేయొచ్చు. కాబట్టి ప్రీవియస్ పేపర్లో ఒకసారి చూడడం వల్ల మీకు ఎక్కడి నుంచి బిట్లు అడుగుతున్నాడు, ఎట్లా అడుగుతున్నాడు, ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు దానివల్ల అందుకని మీరు రోజు ఒక ఎగ్జామ్ రాయమని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా రోజు ఒక ఎగ్జామ్ రాయండి. అది టెస్ట్ సిరీస్ తీసుకుంటారా, ఎట్లా తీసుకుంటారా సంబంధం లేదు. మీ ఆల్రెడీ నేను కూడా ఒక ప్రొవైడ్ చేసిన పేపర్ 2 సోషల్ వాళ్ళకు సో జీకే రాజవంశ కోచింగ్ సెంటర్లోని మీకు టెస్ట్ సిరీస్ సో కేవలం 60 రూపాయలకు 1 మంత్, సో 6 నెలలకు 100 రూపాయలు చాలా తక్కువ కాస్ట్లోని మీకు 6 months ఇస్తున్నాము. టెస్ట్ ప్రతి టాపిక్ వైజ్ కూడా టెస్టులు ఉన్నాయి. సో టెస్ట్ సిరీస్ తీసుకోండి, సో అలా రాసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటి, కంటెంట్ చదవాలి. మినిమం రోజు 12 గంటలు దగ్గర ప్లాన్ చేసుకోండి. మీ దృష్టి అంతా కూడా సబ్జెక్ట్ను రివిజన్ చేయడము. టెన్షన్ పడదండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనం చదివింది రివిజన్ చేసుకోవాలా, ఇంపార్టెంట్ పాయింట్స్ రివిజన్ చేసుకోవాలా, టెస్ట్ సిరీస్ రాయాలి. మన అదే వర్క్, ఇది ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా అదే ఒక ప్లాన్తో వెళ్ళినట్లయితే అత్యధిక మార్కులు సాధించవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మంచి సో టెట్లో కానీ అది డిఎస్లో కానీ ఎక్కువ మార్కులు సాధించడానికి ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఓకేనా. సో థ్యాంక్ యూ టు ఆల్. మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా సో ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. చాలామందికి ఇలాంటిది ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.